सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम श्री गुरुभ्यो नमः। పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం శ్రీ గురుభ్యో నమః. మనం తత్వబోధ విచారించుకుంటున్నాం. తత్వబోధలో తత్వమును తెలుసుకునుట, తత్వము తెలుసుకునుట అనేటప్పుడు తత్వం తెలుసుకోవాలంటే సాధన చతుష్టయ సంపద ఉండాలి. సాధన చతుష్టయ సంపద, ఈ సంపద కావాలి. సాధన చతుష్టయ సంపదలో నిత్య అనిత్య వస్తు వివేకం, ఇహ అముత్రార్థ ఫలభోగ విరాగం, శమాది షట్క సంపత్తి, తర్వాత ముముక్షత్వం. సరే, ఇప్పుడు శమాది షట్క సంపత్తి. శమాది షట్క సంపత్తిలో శమ ఆది, శమ మొదలైనటువంటి షట్ 6, ఇవి 6 ఉన్నాయి. 6 కలిపి ఒకే సాధన కింద చెప్తూ ఉన్నారు. ఎందుకంటే 6 ఒకే దానికి సంబంధించినవి ఉంటాయి అక్కడ. శమ, దమ, ఉపరమ, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఇవి 6. శమము అంతరింద్రియ నిగ్రహము, దమము బాహ్యేంద్రియ నిగ్రహము, ఉపరమణము. ఉపరమణం అంటే ఇప్పుడు అంతరింద్రియము నిగ్రహం చేస్తాడు, బాహ్యేంద్రియము నిగ్రహం చేస్తాడు. ఎందుకోసము? ఇప్పుడు చూడండి, ఒకడు మిలిటరీలో ఉద్యోగం కోసం వెళ్ళాడు. వాడికి మిలిటరీలో ఉద్యోగం రావాలంటే అక్కడ సెలక్షన్స్ జరుగుతాయి, మిలిటరీ సెలక్షన్స్. ఆ సెలక్షన్లో వీడికి తెలుసు వీడు సెట్ కాడు, వీడు దానికి సూటబుల్గా లేడు. అయితే వీడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఆ మిలిటరీ సెలక్షన్ ఆఫీసర్ ఉంటాడు చూడండి, వాని దగ్గరికి పోతాడు. వాని దగ్గరికి పోయి వాళ్ళ ఇంటిలో ముందే చేరుతాడు. ఏదో ఒక విధంగా అంటే వాళ్ళకు తెలిసిన వాళ్ళు, వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎలాగలాగా పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారు. నాకు పని లేదు సార్, నేను ఏదన్నా పని చేసుకుంటాను అంటే, సరే అని చెప్పి వాడు ఏం చేస్తాడంటే, సరే పని చేయవా, మా ఇంట్లో ఉండు అని అంటాడు. సరే వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉంటాడు. పని చేస్తూ ఉంటే ఒక 6 నెలలు జరుగుతుంది. ఇప్పుడు ఈ 6 నెలలు వాళ్ళ ఇంట్లో కుక్కలాగా పనిచేస్తాడు. వీడి భావాలను వీటన్నింటినీ చంపుకొని పనిచేస్తాడు. వాళ్ళు పెట్టింది తింటూ, వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ, ఏదో ఇస్తూ ఉంటారు వాళ్ళు కొద్దిగా, సరే వాడు పని చేస్తుంటాడు. ఈ మధ్యలో ఏమవుతుందంటే మిలిటరీ సెలక్షన్స్ పడితే అప్పుడు ముందే ఒకవేళ చెప్పుకుంటాడు, నేను మిలిటరీలో కూడా వీలైతే పని చేయగలుగుతాను సార్ అనేసి. ఏం చదువుకున్నావా? నేను చదువుకున్నాను సార్, నేను ఏదో 10th ఇంటరో డిగ్రీ ఏదో చెప్తాడు వాడు. నాకు బయట ఏమీ రావట్లేదు, నాకు ఇది అయితే ఇష్టంగా ఉంది అని చెప్పి ఉంటాడు. ఏమయ్యా మిలిటరీ సెలక్షన్స్ పన్నాయి, ఏం చేస్తావు, పోతావా అంటాడు. వీడు కాసుకోండి దీనికే కదా. ఇప్పుడు వీడు ఇంతవరకు
ఇంతవరకు ఈ 6 నెలలు అతని దగ్గర ఊడిగం చేశాడే, మనస్సును నిగ్రహించుకొని ఉన్నాడా లేదా? ఇంద్రియాలన్నింటినీ ఓర్చుకొని ఉన్నాడా లేదా? ఎందుకొరకు? కార్యం. ఏ కార్యము? మిలిటరీలో వాడు చేరాలనే దృష్టితో ఉన్నాడు వాడు ఓపికగా. మిలిటరీలో చేరాలనే దృష్టితో, అంటే వాడికి ఒక లక్ష్యం ఉంది అక్కడ, ఆ లక్ష్యంతో ఉన్నాడు అక్కడ. వాడు జీవితంలో బయట ఉండేటువంటి దాన్ని ఏదో ఒక దాన్ని సంపాదించేదానికి ఉన్నాడు అక్కడ. అవునా? ఇప్పుడు మనం జీవితంలో ఇక్కడ ఉండాం, మన జీవిత లక్ష్యం ఏమిటి? వాడు దానికోసం బతుకుతున్నాడు. అది సత్యమా? వాడు పట్టుకుంటానేది సత్యమా? వాడు పట్టుకుంటా ఉండేదే సత్యం కాదు. సత్యము కాని దానిని పట్టుకునేదానికే ఎంత శమధమాదులు కలిగి ఉన్నాడు. అంటే వాడు మనస్సును మరల్చుకొని వాడు ఏదో ఒక దాన్ని పొందేదానికోసం పోయాడుగా. లోకంలో ఉండేటువంటి దానిని పొందేదాని కొరకే, లోకంలో ఉండేది ఏదో ఒక చిన్న విషయం, అది ఆ చిన్న విషయాన్ని పొందేదాని కొరకే శమధమాదులు కలిగి ఉన్నాడు వాడు. ఎంత ఓపికగా ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఎన్ని పనులు చేశాడు. పాత్రలు కడిగాడు, చిన్నపిల్లల్ని ఎత్తుకొని తిప్పినాడు. సామాన్లు తీసుకురా అడిగిపోయి తీసుకొని వచ్చినాడు. అంటే ఇవన్నీ ఎందుకు చేశాడు? అదే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేయలేవాడు. పోయి అడిగి పోయి కందిపప్పు తీసుకురా పో, ఇక్కడ కందిపప్పు తీసుకురాబోరా అంటే చేయలేదు. ఆడ ఆ బిడ్డను ఎత్తుకొని తిప్పి కడిగి అవన్నీ చేసినాడు అక్కడ. ఎందుకు అంటే ఆడ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నాడా లేదా? ఇంద్రియాలన్నింటినీ తన వశంలో చేసుకున్నాడు లేదా? మనస్సు చేత, మనస్సు ఇష్టము లేకపోయినా చేస్తున్నాడా లేదా? ఎందుకోసము? ఏదో ఒకటి సాధించాలనే దృష్టి చేత. లోకంలో ఉండేటువంటిది ఏదో జీవితానికి పనికొచ్చేదాని కొరకే నువ్వు ఇంత ఇంద్రియ నిగ్రహము, ఇంత మనస్సుని కంట్రోల్ చేసుకుని ఉన్నావే. సత్యమైనటువంటిది ఒక్కసారి పొందితే ఇంకా మళ్ళీ ఇంకా తిరుగు లేనటువంటిది. ఆ తత్వాన్ని తెలుసుకోవాలంటే ఎంత మనోనిగ్రహం ఉండాలి, ఎంత ఇంద్రియాలన్నింటినీ తన వశంలో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ప్రాపంచిక విషయములలో కానీ తన విషయంలో కానీ దీన్ని ఆ తత్వం ఒకటి ఉన్నది, సత్యం ఏదో ఉన్నది, ఆ సత్యమును తెలుసుకునేదానికి నేను పోవాలి అని కదా ఇప్పుడు మరల్చాల. ఇలా మరల్చడం అనేది ఉందే, అది ఉపరమణము. అది ఉపరమణం. వాడు కూడా ఉపరమణం చేశాడు, కానీ అది ఉపరమణం కాదు, దాన్ని ఉపరమణం అని అన్నారు. ఉపరమణములాగా ఉంది కానీ అది శాస్త్ర పద్ధతిలోకి వచ్చే ఉపరమణం కాదు. వాడు జీవితం కోసం చేసుకుంటాడు, బ్రతికే దానికోసం చేసుకుంటున్నాడు. బ్రతికే దానికోసం చేసుకుంటున్నాడు అంటే వాడు ప్రారంధాన్నే వాడు అసలు విశ్వసించుట లేదు. ప్రారంధం పైన వాడికే నమ్మకం లేదు. చూడండి ఎట్లా ఉంది. సత్యం సత్యం వద, సత్యం వద. సత్యం వద అని అంటే ఏంటి? చూడండి ఎట్లా వస్తుంది తెలుసా? సత్యం వద ధర్మం చర ఉందా? సత్యం వద, సత్యమునే వద అంటే పలుకుము అని మాత్రమే అర్థము. పలుకుము, సత్యమును చెప్పుము అని కాదు అర్థం. చెప్పుటయే కాదు, సత్యముగా ఉండుము, సత్యములో ఉండుము. సత్యముగా పలుకుట అంటే సత్యమును ఏమో చూసింది నాకు తెలిసింది కరెక్ట్గా చెప్తాను, నేను సత్యం చెప్తానయ్యా. ఏందయ్యా నువ్వు సత్యం చెప్తానది? నీకు తెలిసింది ఏంది? నీకు తెలిసింది సత్యమే కాదు అసలుకి. నీకు తెలిసింది సత్యమా? నీకు తెలిసింది ఏంది? నీకు తెలిసింది లోకంలో ఉండే విషయాన్ని, అది కూడా ఏందో పనికిరాని విషయాన్ని తెలుసు నీకు. అది సత్యమా? అది సత్యమా? అది సత్యమైతే సత్యహరిశ్చంద్రుడు ఎప్పుడో చెప్పేసేసి బ్రహ్మాండంగా మళ్ళా తన పని చేసుకుంటాడు. అది సూర్యవంశపు రాజులు. అందుకే సూర్యవంశం, సూర్యవంశం. అటువంటి సూర్యవంశంలో ఇప్పుడు రాముడు అవతార పురుషుడు అంటారు మీరు.
విశ్వామిత్రుడు అవతార పురుషుడు అని అనలా. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, మీ పంట పొలంలో మామూలుగా ఒక 2 ఎకరాలు భూమి తీసుకున్నాం. ఎక్కడో అడవిలో ఎక్కడో దూరంగా తీసుకున్నాం. ఆ అడవిలో అంటే దానికి ఎరువు అంతా ఎక్కడ ఇది ఉంటుంది, దాంట్లో సత్వం ఎక్కడ ఉంటుంది, సత్వం అంత పెద్దగా ఉండదు. సరే వీడు వేసి ఉంటాడు, అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దానిని బాగా తవ్వి లోడి దాన్ని తీసుకెళ్ళి ఆ సాయిల్ తీసుకెళ్ళి దానికి టెస్ట్ చేయించి ఇక్కడ ఏది వేస్తే కరెక్ట్గా సరిపోతుందని తెలుసుకుని దాన్ని చేస్తూ దాంట్లోకి ఏమి కలపాలనో వాళ్ళు చెప్తారు. ఏది కలిపితే నీకు మంచి ఫలం వస్తుందో దాన్ని చెప్తారు. దానిని ఇప్పుడు నువ్వు మళ్ళీ తీసుకొచ్చి ఆడ కలిపి, అంటే ఆ ముందర ఉండేటువంటి మట్టి యొక్క సామర్థ్యాన్ని నువ్వు మార్చగలిగేటట్లుగా చేయగలగాలి. చేసి అప్పుడు పంట పెట్టావనుకో, అప్పుడు ఎట్లా వస్తుంది? బ్రహ్మాండమైన పంట వస్తుంది. అలాగే ఇక్కడ కూడా నిస్సారంగా ఉండేటువంటి విషయాన్ని పట్టుకొని ఆ నిస్సార విషయంలో జీవితాన్ని వృధా చేసుకుంటూ అనేక జన్మలు ఎత్తేదానికి కారణమైపోతున్నారు. కానీ హరిశ్చంద్రుడు ఏం చేశాడు? దానిని ఏదో పట్టుకొని ఏది సత్యమో తెలుసుకున్నాడు. ఏది సత్యమో దాన్ని అది కరెక్ట్గా పట్టుకున్నాడు. అది కరెక్ట్గా పట్టుకున్నాడు కాబట్టి మాట్లాడే దాంట్లో మాత్రమే ఉన్నాడు సత్యంగా. ఆచరించేదానిలో, వినేదానిలో, చూచేదానిలో, నడిచేదానిలో, తినేదానిలో ఏమండి చివరికి భార్యను కూడా అమ్ముకున్నాడు. సరే భార్యను అమ్ముకుంటే పోయింది. తర్వాత కొడుకు చనిపోయినాడు. ఆ కొడుకును తీసుకొని వచ్చి శవంగా తీసుకొని వస్తే అక్కడ కూడా తను పోయినాడు. ఇప్పుడు తను ఎట్లున్నాడు? తనే రాజేంటి, కాటి కాపరేంటి? రాజు కూడా కాదు, చక్రవర్తి కాదు. హరిశ్చంద్రుడు చక్రవర్తిగా ఉన్నటువంటి వాడు కాపరైపోయినాడు. కాటి కాపరైపోయినా కూడా అంటే తనను తను కోల్పోయినాడు. తన శారీరక స్థితిని కోల్పోయినాడు. తనకు పెట్టే తిండేం తెలుసా? దానికి వస్తుంది చూడండి, వాటికి ఏంటికి శవాలకు వస్తుంది కదా, ఆ పిండా కూడా ఏంటో వస్తాయిగా, దాంట్లో ఏంటో తీసుకొస్తారు, అది తిండి. పంచభక్ష పరమాన్నాలతో కూర్చొని బ్రహ్మాండంగా తినేటువంటి చక్రవర్తి ఎక్కడ, ఇది తినేటువంటి స్థితి ఎక్కడ? అయినా సరే ఈ స్థితికి నేను దిగజారిపోయినాను. ఈ స్థితిలో కూడా నేను సత్యంగానే ఉంటాను. అది సత్యం. అర్థమవుతుంది? ఆ సత్యమును పలుకుము అంటే నేను చూసింది చెప్తున్నానండి, ఇది కాదు, ఇదేంది, ఇది సత్యం అవుతుందా? అది సత్యం కాదు. సరే, ఇది ఉపరమణం అంటే శాస్త్రం ఏది చెప్తా ఉందో అది సత్యం. ఇది ఈ మార్గంలో పోవడం, ఆ మార్గములో మనస్సును మరలించుట. చెరువులో నీళ్లుంటాయి, అండ్ నీళ్లను కాలువలో పట్టుకొని వస్తారు. కాలువలో ఈడైనా కాలువలో ఏమన్నా సాగిస్తాడా? కాలువలో వీడేం సాగించేది లేదు. ఆడ నీళ్లు చెరువులో నుంచి తూము తీస్తానే నీళ్ళు వస్తూ ఉంటాయి కాలువలో. ఈడ మధ్యలో ఏం చేస్తారు? వాళ్ళు వీళ్ళు అన్నీ కట్టుకుంటుంటారు. దాన్ని వీడేం చేస్తాడు? వాళ్ళందరికీ చెప్పి నిలిపి తీసుకొని వస్తాడు. అంటే ఆ నీళ్లను ఆ కాలువలో ఇట్లా వచ్చేటట్లు చేస్తాడు. అంతే. నీళ్ళను వీడు పట్టుకొస్తున్నాడా, లేదా ఆ కాలువను ఆ నీళ్ళు వచ్చేదానికి మార్గాన్ని చూపిస్తున్నాడా? కాలువలో నీళ్లు వచ్చే మార్గాన్ని ఏం చేస్తున్నాడంటే అట్లా పోకలనా ఇట్లా పోవాలన్నా అనేటువంటి దాన్ని అడ్డంకులు వేస్తూ దాన్ని ఒక మార్గంలో తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చి వీడి పొలం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పొలంలో ఇడిచిపెట్టాడా? అదేవిధంగా మనస్సుని, ఇంద్రియాలను, వాటన్నింటిని ఏం చేయాలంటే ఈ సత్యమును గురించి తెలుసుకునే మార్గంలో మిగతా వాటన్నింటిని ఏం చేయాలా? మిగతా వాటన్నింటిలో ఆ కాలంలో నీళ్ళు రావాలంటే వాటన్నింటినీ అడ్డుకట్టేయాలి కదా. వాటి వైపు పోనీయకుండా అడ్డుకట్టేసి ఇక్కడ తీసుకొచ్చి
పొలములోకి మరలించుట, అప్పుడు పొలమంతా నీళ్లు పారుతుంది. అలాగా ఈ మనస్సును ఇంద్రియాలను అంటే మనస్సు వచ్చిందని అనుకోండి, ఇంద్రియాలు వస్తే శరీరం వస్తుంది. అర్థమవుతుందా? మనస్సులోకి ఆ విషయాలు వచ్చినాయని అనుకోండి. ఏ విషయాలు? సత్యమైన విషయాలు. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏది సత్యమో అది సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకోవాలండి నేను. ఇప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడు నువ్వు ఎక్కడుంది ఆ సత్యం అని అంటే అంతటా ఉన్నది అదే సత్యం. కానీ నాకు కనిపిస్తూ ఉండేటువంటిది కార్యము కనిపిస్తూ ఉంది, కానీ కారణం కనిపించటం లేదు. కార్యకారణవాదం తెలుసా? కార్యం ఉందినంటే కారణం ఉంటుంది. ఇప్పుడు సౌండ్ వస్తుంది అంటే కరెంటు ఉంది. కరెంట్ ఉంటే సౌండ్ వస్తుందా? కరెంట్ లేకపోతే సౌండ్ బాగా వస్తుందా? కరెంట్ ఉంది కాబట్టి సౌండ్ ఫుల్గా వస్తుంది. కరెంట్ లేకపోతే నా సౌండ్ మాత్రం ఉంటుంది. అంతే కదా? తేడా ఉందిగా. అంటే కారణం ఉందిగా. కారణము ఇది ఉంది అని తెలియాలంటే కార్యము తెలుస్తుంది. ఇప్పుడు కార్యమును పట్టుకోవాలా, కారణమును పట్టుకోవాలా? దేన్ని పట్టుకోవాలా? బుద్ధి అంత బాగా పనిచేస్తూ ఉంది. కార్యమును పట్టుకుంటే ఏమవుతుంది? శరీరము కార్యం తయారు చేయబడినది. శరీరం తయారు చేయబడిందా లేదా? ఇప్పుడు మీ ఇంట్లో మీరు డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు లేదా? మీకు డబ్బు కావాలన్నా, డబ్బు నుంచి మీరు ఏది కొనుక్కుంటున్నారో వస్తువులు అది కావాలన్నా? వస్తువు కావాలా అంటే వస్తువుని పట్టుకోండి. మీరు డబ్బు కోసం ఎందుకు పోతున్నారు? నేను అడిగేది అర్థమైందా? అంటే డబ్బు ఉంటే వస్తువు వస్తుంది. అందుకోసమే కదా మీరు డబ్బు కోసం పోతున్నారు. అందుకోసమే కదా డబ్బు కోసం. మీరు ఇప్పుడు కార్యం పట్టుకోండి. కార్యం పట్టుకోకుండా డబ్బు కోసం ఎందుకు పోతున్నారు? చూడు ఎట్లా ఉంది. అంటే కార్యం కోసం పోతున్నారా, కారణం కోసం పోతున్నారా? నోర్లు తెరండి, కొడుతా నేను చెప్తా. అట్లే నిద్రపోయేదానికి కాదు వచ్చినది. ఇంటికి హోటల్ లేకపోతే 4 ఇడ్లీ అడిగినారు అనుకోండి, 4 ఇడ్లీ ఇస్తే మీరు తింటారా? ఊరికే ఇస్తాడా వాడు ఇడ్లీ? నీ దగ్గర డబ్బులు ఉంటే ధైర్యంగా పోయి కూర్చొని తింటావు. అంటే ఇప్పుడు డబ్బుల కోసం నువ్వు ఉన్నావా, ఇడ్లీ కోసం నువ్వు ఉండవా? ఇడ్లీ కావాలంటే నీకేం కావాలా? డబ్బులు కావాలి. వాడు డబ్బులు ఇస్తేనే ఇస్తాడు. అందుకోసం నువ్వు డబ్బు కోసం పోతుంటావు. కొంచెం అంతమైన ఆలోచన చేయరా? మళ్ళీ మీకు వేదాంతం కావాలా? ఎంత ప్రయత్నం చేస్తుంటే కూడా కొంచెమైనా మీరు ఆలోచన చేయరేంటి? అంటే ప్రతిరోజు నేను ఇట్లా తిట్టాలనా? కన్ఫ్యూజన్ కాదండి. మీరు ఆలోచన చేయాలి. బుద్ధితో ఆలోచన చేస్తే కన్ఫ్యూజన్ కాదు. అదే అప్పుడే వాడి గురించి చెప్తా ఉంటే వాడు ఉద్యోగం కోసం పోయినాడు, వాడి దగ్గర బిజీ అయినాడు, అప్పుడు మాత్రం తెరుచుకొని ఆలోచిస్తున్నారే. అది బాగా అర్థమవుతుంది. ఇది నేను ఇంకొంచెం ఇంకా లోపలికి పోవాలంటే ఎట్లా? ఆలోచన చెయ్యి. ప్రపంచము కార్యము. నువ్వు ప్రపంచంలో పడి కొట్టుకుంటున్నావా, లేదా ప్రపంచానికి మూల కారణం ఏదో దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావా? అది మూల కారణం తెలుసుకునే దానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ప్రపంచంలో పడి కొట్టుకొని ప్రపంచంలో జరిగే దానికోసం చూసుకుంటూ ఉంటే వాడిని ఏమంటారంటే వాడు శరీరం కోసం బతుకుతూ ఉండేవాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ
సజీవతి. భగవంతుడు అంటున్నాడు, అయ్యా ఈ విధంగా ప్రవర్తమానమవుతుందయ్యా ఈ సృష్టి దేని వలన ప్రవర్తమానమవుతుందో దాన్ని తెలుసుకోరా నాయన అని చెప్పి వీడికి చెప్తా అంటే వీడేం చేస్తాడు తెలుసా? వీడి జీవితాన్ని, వీడి ఆయుష్ని, వీడి బుద్ధిని, వీడి శక్తి సామర్థ్యాలను అన్నింటినీ ప్రపంచంలో పోయి అక్కడ అనుభవించేదానికి పడి సస్తా ఉన్నాడు. వీడి జీవితం ఒక జీవితమా అని భగవంతుడు అంటున్నాడు. మోఘం పార్థ సజీవతి. వాడు బతికుండేవాడా అంటే అర్థం ఏంటి? అంటే ఇప్పుడు దాన్ని అలా పరమాత్మ చెప్తున్నారు. ఏమంటే అది భగవంతుడు చెప్పిన మాటనా లేదా నేను చెప్పిన మాట? భగవంతుడు చెప్పిన మాటగా. భగవంతుడు అలా చెప్తున్నాడంటే మనం ఆలోచన చేయాల్సిన పనిలే. అరే నా జీవితాన్ని నేను ఆలోచన చేసే విధానాన్ని దేని గురించి ఆలోచన చేయాలి? దేని నుంచి ఈ జగత్తు వచ్చింది? ఈ జగత్ అనేటువంటిది సత్యమా? ఈ జగత్తులో ఇప్పుడు మనమందరూ దేని గురించి ప్రయత్నం చేస్తున్నాం చెప్పండి? ఈ జగత్తులో ఉండే దాని గురించి ప్రయత్నం చేస్తున్నామా లేదా జగత్తు దేని నుంచి వచ్చిందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా? మేమేడ ప్రయత్నం చేస్తున్నాం స్వామి? మేము జగత్తుకు ఉండే దాని గురించి అవి మేము ఆలోచన చేయట్లేదు స్వామీజీ, అవి మాకేం తెలుసు స్వామి అంటారు. సరే, మీరు శరీరంతో ఉన్నారుగా, శరీరమే జగత్, మనస్సే జగత్. శరీరము మనస్సే జగత్. శరీరము మనస్సే జగత్తు. శరీరము మనస్సు వీటి కోసం మీరు బతికున్నారా లేక వీటిని ఉపయోగించుకుని వీటితో ఏది సత్యమైనదో దాన్ని తెలుసుకునేదానికి ఉన్నారా? ఆ మార్గములో మన దీనిని తిప్పితే అప్పుడు అది ఉపరమణము. అది ఉపరమణం అంటే శరీరాన్ని, మనస్సును, ఇంద్రియాలను వాటన్నింటినీ దాన్ని తెలుసుకునే దానికి తిప్పితే అది ఉపరమణం. అలా ఉపరమణం అయిన తర్వాత నీకు వచ్చేటువంటి కష్ట నష్టాలను ఓర్చుకుంటే అది శాస్త్రం ఇట్లా చెప్తా ఉంది, అది కారణం అనేటువంటిది ఒకటి ఉంది, అది సత్యం. ఈ శరీరానికి ఇవన్నీ కష్టాలు వస్తాయి, ఇది నాకు తెలుసు అని చెప్పి ఓర్చుకుంటే అది తితిక్ష. అది తితిక్ష. తెలంగాణలో అనే దానికంటే ఈ అడవి ప్రాంతాలు ఉంటాయి చూడండి, అడవి ప్రాంతాల్లో ఉండే వాళ్లకు మలేరియా జ్వరం ఎక్కువ వస్తుంది. మలేరియా ఎందుకు తెలుసా? అడవి ప్రాంతాలు చెట్లుండి ఉంటాయి కదా, గుబురుగా చెట్లుండేటువంటి జాగాలో చీకటిగలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఆడపోయి కట్టుకొని ఉంటారు ఇండ్లు. ఆ ఇండ్లు ఉన్నప్పుడు అక్కడేమవుతుంది, పోనీ వీళ్ళు ఆడపోయి కట్టుకుంటే ఆడెందో బోర్లో లేదా నీళ్ళు ఏంటో ఎట్లా తెచ్చుకుంటూ ఉంటారు. అడవిలో పోయి మనం ఇల్లు కట్టుకున్నామంటే ఆడ నీళ్ళు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఆడన్నా బోర్ వేసేదానికి వీళ్ళు సరే బోర్ వేస్తే దానికి కరెంట్ అవంతా ఎట్లా, ఇవన్నీ ఎన్ని సౌకర్యాలు కావాలా? అవన్నీ జరగదు. సరే, ఆ నీళ్ళు ఏం చేస్తారంటే ఏదో నీళ్ళు వర్షానికి పడిన నీళ్ళు ఉంటాయి, అవి ఒక జాగాలో ఉంటాయి, ఒక కుంటలాగానో ఏదో ఉంటుంది, దాంట్లో నుంచి తెచ్చి ఏదో చేసుకుంటుంటారు. సరే, ఇప్పుడు ఆడుండేటువంటి వాళ్ళందరికీ ఈ చీకటిల నుంచి మలేరియా, తర్వాత డెంగ్యూ జ్వరము ఇది వస్తాయి. ఇట్లాంటివి ఈ మలేరియా డెంగ్యూ జ్వరం వస్తూ ఉండి చచ్చిపోతున్నారు ప్రజలు. దానికి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మూఢనమ్మకాలు చెప్పిన ఎన్నరో. ఇప్పుడు వాళ్లకు ఏమి జ్వరం వస్తూ ఉందో, ఎందుకు వస్తూ ఉందో అనేటువంటి దాన్ని వాళ్ళకు చెప్పి వాళ్లకు పరిశోధన చేసి వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళు వినరు. ప్రపంచంలో అంతా ఇట్లా జరుగుతున్నది. ముందు మలేరియా అనేటువంటి దాన్ని మందులు కనుక్కోకముందు కొంతమంది సైంటిస్టులు వెళ్ళారు. ఎక్కడికి?
ఆ ప్రదేశానికి అడవి ప్రాంతాల్లోకి వెళితే అక్కడ ఎంతమందికి వస్తున్నాయంటే అట్లా వస్తున్నాయి. వీళ్ళు ఇప్పుడు డాక్టర్లు కానీ ఎవరైనా వస్తే వీళ్ళని చూస్తే పరిగెత్తారు వాళ్ళు. ఇప్పటికీ కొంతమంది ఈ ఎస్టీ పీపుల్ ఉంటారు, వాళ్ళు డాక్టర్లు ఇట్లాంటి వేరే వాళ్ళు వస్తే చూసి పరిగెత్తారు. అడవుల్లోనే ఉంటారు వాళ్ళు. అడవుల్లో అంటే దగ్గరలో ఇల్లు కట్టుకొని ఉంటారు, అడవిలోకి వెళ్ళిపోతారు. ఒక ఆమె గర్భవతి అమ్మ, గర్భవతికి వాయుసూదులు వేస్తారు, టీటీ ఇంజెక్షన్స్. ఆ ఇంజెక్షన్ వేసుకోవాలమ్మా అని చెప్తే మాకేం అవసరం లేదని, సరే ఏదో విధంగా నచ్చజెప్పి ఒక ఇంజెక్షన్ వేసి, రెండో ఇంజెక్షన్ వేసుకునేదానికి మళ్ళీ నెల తర్వాత వేసుకోవాలి. నెల తర్వాత పలానా రోజు వస్తాము అని ముందుగా చెప్పి ఉంటాం. పోయే లోపల ఆమె ఉండదు, ఆ రోజు ఉండదు. ఎందుకు? భయం కాదు, సూదేస్తారు, నొప్పి ఉంటుంది వాళ్ళకి. వీళ్ళు వస్తూ ఉండారు అనేది ముందే తెలుస్తుందిగా, వెళ్ళిపోతారు అడవులకి. వాళ్ళని పట్టుకోవాలంటే అడవులకి మనం పోతామా? మనం ఏడపోతా అంటే వాళ్ళు అన్నపోతుంటారు, దొరకరు. అట్లాంటి వాళ్ళు అంటే మొదట అట్లా ఉంటారు, ఇప్పుడు కూడా అలా ఉన్నారు. సరే, ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో ఈ జ్వరం వస్తే దానిని ఇప్పుడు బాగు చేయాలంటే ఈ సైంటిస్ట్ పోయి చెప్తే వింటాడా? డాక్టర్ కంటే గొప్పవాడు సైంటిస్ట్. అంటే ఎందుకు వస్తూ ఉంది వాడిని టెస్ట్ చేయాలా, పరీక్ష చేయాలా, వాడు వింటాడా? ఇప్పుడు వాడు వినాలంటే ఏం చేయాలి? వీళ్ళు ఎట్లా విన్నారు తెలుసా వాళ్ళ దగ్గరికి? వీళ్ళు కూడా ఎస్టీలు వేషం వేసిపోయారు. వీడు కూడా ఎస్టీ అయిపోయినాడు. ఎస్టీ అయిపోయి ఏందో పోతున్నట్లుగా పోయి ఎట్లా ఉండేది, ఎందరైంది అని ఏందో వీళ్ళు మాట్లాడుతూ వాళ్ళతో కలిసినారు. రే వీడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినారా వీడు అని అంటే, రే మాది అక్కడరా కదా అంటే, సరే వాడు ఏదో సరే రా అని చెప్పి కూర్చొని రోజు వాళ్ళతో పాటుగా కలవడం, అన్నం తినడం, ఏదో చేయడం సరిపోయింది. ఇట్లా 2-3 సంవత్సరాలు వాళ్ళతో గడిపి వాళ్ళందరికీ బాగా పరిచయం అయ్యి పెంచుకొని, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ దీన్ని వాళ్ళపైన చిన్నగా, ఎందుకు ఇట్లా వస్తుంది ఏంటి, దీన్ని మనం ఏం చేద్దాం రే, నాకు కొంత వైద్యం తెలుసురా, నాకు దీనికి ఏదో అంటే అందరికీ తెలిసి ఉంటుంది కదా వైద్యం, అట్లాగే నాకు కూడా కొంచెం తెలుసురా అని వీడు చెప్పి వాడిని చూస్తామని చెప్పి, ఉండరా కొంచెం చూద్దామని చెప్పి దాన్ని టెస్ట్ చేసి అట్లా తీసుకొని పరీక్ష చేసి దానికి వీడు మందు కనుక్కున్నాడు. ఓ, వీడికి జ్వరములో ఎర్ర రక్త కణాల్లో పలాందుస్తూ ఉంది, అందువలన వీళ్ళకి ఈ విధంగా అవుతుందని అట్లా కనుక్కున్నారు మలేరియాని. అర్థమవుతుందా? అంటే మలేరియా అనేటువంటి ఒక జ్వరం అది ఎట్లా వస్తూ ఉంది అని కనుక్కున్నారు. కనుక్కోవాలంటే వీళ్ళు ఏం చేసినారు, ఎంత దీంట్లో పోయినారు వాళ్ళు. వాళ్ళ స్థితిని అంతా ఏం చేశారు, వాళ్ళ స్థితిని అంతా మారిపోయి వీళ్ళకి సరిపెట్టేట్లుగా మారినారు లేదా? శరణాగతి అంటే అది, అంటే తను ఏది సాధించాలని అనుకుంటున్నాడో దానికి మారిపోవడం. మీరు తత్వాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారా? తత్వం ఏది సత్యమో తెలుసుకోవాలనుకుంటే సత్యానికి శరణాగతి అయిపోవాలా. అంటే నువ్వు ఏది సత్యం ఉందో ఆ సత్యాని కోసం మీరు చూడండి, తద్బుద్ధయ తదాత్మానః తన్నిష్ఠ తత్పరాయణాః గచ్చంత్యపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. తద్బుద్ధయ అంటే బుద్ధితో ఏం చేయాలా?